హాయ్ ఫ్రెండ్స్, మీ టెస్టిమెంట్ మాట్లాడుతుంది. డేట్ వచ్చేసి అలా మే 15 వచ్చేసరికి బుధవారం నాడు ఉంది. ఈరోజు బుధవారం. మీరు అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈరోజు మామిడి పండు రేట్లు ఏ విధంగా పోతుంది చూస్తాం. మొత్తం ఈ బెంగన్పల్లి మామిడి పండు చూడండి. మీకు చూసినట్టయితే మీకు ఎట్లా పండు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి మొత్తం నీట్గా ఉన్నాయి కాయలు అయితే చాలా వరకు వచ్చినాయి. అక్కడ దీని పండ్లు అయితే చూపిస్తాం మీకు. ఈ రేట్ ఏం పోతుంది అనేది 10,000 నుంచి స్టార్ట్ ఉందంట. 10,000 నుంచి అంటే 10,000 నుంచి 60,000 దాకా ఉందండి. టన్ను వచ్చేసి మాత్రం మంచిగా ఉంది. టన్ను వచ్చేసి 10,000 నుంచి 60,000 ఉందంట. అంటే నా వీడియో కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు చూస్తారు చాలా మంది. అయితే ఉండి అన్న ఇంగ్లీష్లో చెప్పాను, ఇంగ్లీష్ చెప్పాను, ప్రైజ్ ఇంగ్లీష్ చెప్పానని చెప్తారు. సరే అన్న ఇంగ్లీష్లో చెప్తాను చెప్పిన. చూడండి మాల్ వచ్చేసరికి మాత్రం 60,000 దాకా అమ్ముతుంది. వచ్చేసి నాకు ఇంగ్లీషు దెబ్బలు రాదు, తిరిగేది దెబ్బలు వస్తుంది. ఈ 10,000 నుంచి 16,000 దాకా అమ్ముతుందంట. మాత్రం చాలా మంచిగా ఉంది, నీట్గా ఉంది. చూడండి ఇంకా మాత్రం అన్నీ సేమ్ ఉండవు, రకరకాలు ఉంటాయి. కాకపోతే అన్ని బెంగన్పల్లి మామిడి పండ్లు, అన్నీ చాలా వచ్చినాయి. బెంగన్పల్లి మామిడి పండు వచ్చేసరికి చూడండి ఇవన్నీ బెంగన్పల్లి మామిడి పండ్లు. ప్రతి ఒక్కటి చాలా అంటే ఇప్పుడు పండ్లు అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. ఇవి ఆంధ్రాకి వెళ్ళి వస్తాయి, మన తెలంగాణకి వెళ్ళి వస్తాయి, నల్గొండకి వెళ్ళి చాలా ఐజాగ్ నుంచి ప్రతి ఒక్కటి వస్తాయి. పండ్లు చాలా దూరం నుంచి వస్తాయి కాబట్టి చాలా ఉంటాయి, రకాలు ఉంటాయి పండ్లు వచ్చేసి. ఇలా రకాలు పోయి చూపిస్తా. ఇలా రకాలు ఉంటాయి. ఈ దసరి వచ్చేసి 1200 అంట బాక్స్ వచ్చేసి. 20 కేజీలు పక్క ఉంటుంది ఇది మాత్రం. చూడండి ఒకసారి అయితే ఈ పెద్ద రసాలు వచ్చి 800 అంట. పెద్ద రసాలు వచ్చే వరకు బాక్సు. చూడండి పెద్ద రసాలు అనేది, పెద్ద రసాలకి ఇట్లా మోడల్ ఉంటాయి. పెద్ద రసాలు చూడండి, పెద్ద రసాలకి దసరి, ఇదో దసరి ఉంది చూడండి. ఇది హిమాయత్ ఉంది. హిమాయత్ చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. హిమాయత్ వచ్చేసరికి 2400 హిమాయత్ వచ్చేసరికి. చూడండి తిని చూస్తే తెలుస్తుంది. హిమాయత్ అన్న హిమాయత్ చాలా మంచిగా ఉంటుంది. తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి అన్న చాలా బాగుంది మీరు చెప్తారు. ఏమైనా ఉంటే కొనుక్కొని తినండి. తిన్న తర్వాత నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది దసరా ఉంది, సేమ్ రేట్ దసరా. ఇది కాకపోతే కొద్దిగా లైట్ చిన్నగా ఉంది కాకపోతే. చూడండి ఈ పెద్ద రసాలు అన్నమాట ఇవి. ఈ పెద్ద రసాలు, ఈ వైట్ పెద్ద రసాలు వైట్ ఉంటుంది ఇది కాయ మొత్తం. చూడండి ఇది 1200 అంట వచ్చేసరికి. ఈ పెద్ద రసాలు జర ఇది వైట్, ఏదో వైట్, ఇదో జర గ్రీన్ ఉంటుంది. ఇది 1000 రూపాయలు. దీనికి 200 డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ చెప్పాలి కదా, ఇంగ్లీష్ చెప్పడం మర్చిపోయినా. ఇది కేసీఆర్ ఉంది. ఇది 1400 అంట. అంటే 1400. ఇది వచ్చేసరికి 1400 అంటే 1400 అంట. 1400 రూపాయి. చాలా మంచిగా ఉంటుంది మాత్రం. ఇది ఇక్కడ కొత్తపూరి కూడా ఉంది. కొత్తపూరి ఏం రేటు పోతుంది చూపిస్తే ఒకసారి అయితే మీకు. ఈ కొత్తపూరి అంటే ఇది బెంగళూరు అంటారు. ఇది బెంగళూరు అంటారు. ఒక సైడ్ వచ్చేసి కొత్తపూరి ఉంది అట. కొత్తపూరి వచ్చేసి 800 ఉంది. 800 అంటే 800 రూపాయలు ఉంది. 800 రూపాయలు. చాలా మంచిగా ఉంటుంది మాత్రం ఇది క్వాలిటీ. చూడండి ఇది మల్లిక ఉంది. రేటు మాత్రం 900, 900 వచ్చేసరికి మల్లిక. ఇది మల్లికేనా పండిపోయింది కాయ గట్ట. ఇది మల్లిక కాదు ఫ్రెండ్స్. ఇదేం పండు పేరు నాకు తెలియదు. ఇది మల్లిక అయితే కాదు, చెరుకు రసాలు ఫ్రెండ్స్. ఇవి 900 ఉంది. ఇది మాత్రం పండిపోయింది. మీకు కావాలంటే చెప్పండి, తెచ్చిస్తా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఈ దసరా ఉంది. ఇది వచ్చేసరికి 900 రూపాయలు అంటాను. ఫస్ట్గా మంచి టాప్ మాల్ ఉంది. జర మాల్ అనేది జర దీని పేరు నాకు తెలియదు, తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పేరు మాత్రం చూపిస్తారండి. ఇక అక్కడ పండ్లు అయితే ఇది వచ్చేసి హిమాయత్. చూడండి మీరు చూడండి ఫ్రెండ్స్. చూసినాక నాకు కామెంట్ చేయండి అన్న హిమాయత్ అంటే ఇంత స్మూత్గా ఉంటుంది. హిమాయత్ అనేది మంచిగా చాలా మంచిగా ఉంటుంది అనేది. తిని పండు పండుగ మంచిగా ఉంటుంది. పండు మాత్రం అది చాలా ఉంటుంది. కేసరి ఉంది. ఇది మల్లిక ఫ్రెండ్స్. మల్లిక 900 రూపాయలు మల్లిక వచ్చేసి. ఇది బెనిషన్ కానీ చిన్న బెనిషన్ కింద పడకాయలు లైట్గా మంగు వచ్చింది. మంగు కాయలు
చిన్న కాయలు స్మూత్గా ఉండొచ్చు, చిన్నగా చాలా చిన్నగా అనేది రావడం జరుగుతుంది కాయలు. ఇది మల్లిక ఫ్రెండ్స్, మల్లిక 900 రూపాయలు, 900 రూపీస్, 900 రూపాయలు హిందీలో వచ్చేసి 900 రూపాయలు. అంటే చాలా మాలానే చాలా నీట్గా ఉంటుంది చూడండి. ఇగో మీకు చూసినట్టయితే ఇగో ఇది మల్లిక. చూడండి ఇక్కడైతే మొత్తం రకాలు ఉన్నాయి, రకాలు చూపిస్తాం. మొత్తం చికెనికాయలు వచ్చినాయి, పచ్చడికాయలు వచ్చి పచ్చడి పెట్టుకోవచ్చు. ఇవి కారం మొత్తం రకాలని ఈంచాడానికి మొత్తం రకాలు పోసిరు ఫ్రెండ్స్. చూడండి ఇది బెనిషన్, చిన్న బెనిషన్. ఇది బీడ్లో యాక్షన్ అయితే రేట్ తెలుస్తుంది, ఎందుకంటే కుప్పగా అమ్ముతారు ఇవి. ఈ నాటీలు ఉన్నాయి అన్నీ, అంటే పేర్లు తెలియదు, చాలా రకాలు ఉంటాయి పేర్లు అనేది. ఇవి వేరే రకాలు ఉన్నాయి. ఇది కొత్తపూర్ వచ్చేసి, కొత్తపూర్ అంటే బెంగళూరు అంటారు, ఇది బెంగళూరు అంటారు. రేటు మాత్రం అది బాక్స్ వచ్చేసి 800 ఉంది. ఇది మాత్రం తెలియదు మనకు, రేటు కుప్పగా అమ్ముతుంది కాబట్టి. ఇదేం పేరు ఉందో, పేర్లు అన్నీ నాకు కామెంట్ చేయండి, పేర్లు ఉంటే తెలుసా. ఇది చికెన్కాయలు, అది ఇవి వచ్చేసి చికెన్కాయలు అంటారు, నీలాలు. ఇది అది సేమ్ రెండు. ఇది బెనిషన్ కానీ చిన్న బెనిషన్, దసరి ఉంది, 10 కాయ ఉంది. ఇలా 1 2 3 4 కాయలు లాట్లు ఉన్నాయి. చికెన్కాయలు చికెన్ పెట్టుకోండి, రకరకాలు ఉంటాయి మొత్తం అయితే. చూడండి ఫ్రెండ్స్, అవి వైట్ ఉన్న కాయలు, అవి లాట్లోనే మంచిగా చేస్తారు అట్లా రౌండ్గా చేస్తే మంచిగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తపూరి కూడా ఉంది, కొత్తపూరి చూడండి. మొత్తం పేర్లు నాడీలు గిడ్డలు అప్పుస గిప్పుస ఈ పేర్లు చాలా ఉంటాయి. పేర్లు నాకు తెలియదు, అన్ని పేర్లు కామెంట్ చేయండి ఇది కూడా అయితే. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూడండి ఇంత పొడుగు ఉన్నాయి, లంబ చిలక ముక్కులు, ఒక్కొక్కటి కిలో దగ్గర ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాది. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాం. మీ టేస్ట్ మన వీడియో మొత్తం లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.